బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో 4 బోట్ల అపహరణ ఉదంతం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో ఇసుకపల్లి మొదటి కాపు కుటుంబ సభ్యులను మత్స్యకారులు గ్రామం వెలుపలికి వెళ్లకుండా నిర్బంధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గొడవపై తమకు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఏప్రిల్ 1న 142 గ్రామాల కాపుల సమావేశానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జువ్వలదిన్నె వివాదం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. మన మత్స్యకారుల్ని నిర్బంధించిన తమిళనాడు బోట్లను రాజకీయ లబ్ధి కోసం వదిలిపెట్టేశారని ఆరోపించారు. అక్రమంగా తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మన మత్స్య సంపద దోచుకుంటుంటే వారిని మనవారు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారని తెలిపారు. 4 బోట్లను మంత్రి లోకేష్ ఆదేశాలతో వదిలిపెట్టారని ఆరోపించారు. ఈ ఘటనపై గళం విప్పుతున్న మత్స్యకారులను బెదిరిస్తున్నారన్నారు కాకాణి. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందనేటువంటిది మనందరం అర్థం చేసుకోగలం. అందులో భాగంగా ఈరోజు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుని వెళుతున్నటువంటి బోట్లను వాళ్ళని జారలతో సహా బంధించి ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నిలుపుదల చేసి మన ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే దానిని కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీసం సమాచారం లేకుండా దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా తరలించి వేశారు. ఈరోజు 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులు గడిచిపోయాయి. ఎవరన్నా గళం ఎప్పినటువంటి వాళ్ళని పోలీసులపై బెదిరిస్తున్నారు తప్ప వాటిని మరలా తీసుకొచ్చి అయ్యా మా దగ్గర అక్రమంగా వేటాడడానికి వచ్చినటువంటి వాటిని మేము మా ఆధీనంలో ఉంచుకున్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉంది, పోలీసు ఆధీనంలో ఉంది, అటువంటి వాటిని మీరు దొంగతనంగా తీసుకొచ్చారు కాబట్టి తీసుకువెళ్ళినటువంటి వ్యక్తుల్ని, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని, సహకరించినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా జైలుకు పంపించి ఆ బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో మీరు పట్టించినటువంటి బోట్లను మరలా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. ఇది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం.